హాయ్ అండి అందరికీ. తమ్నైల్ చూసారు కదా ఆల్రెడీ మీరు. కుల వివక్షత గురించి సంథింగ్. ఇక్కడ విషయం ఏందంటే, అత్యంత దరిద్రమైన పనేంది అనంటే, ఏ పండగ అయితే కుల మతాలకు అతీతంగా మనం జరుపుకుంటామో, సో ఏ పండగ కూడా జరుపుకోరు. ఒక మొహరం, పీరీల పండగ మాత్రమే హిందూ, ముస్లిం అందరూ కలిసి జరుపుకుంటారు. ఎటువంటి కుల మత భేదం లేకుండా జరుపుకుంటారు. అట్లాంటి పండగలో కూడా కొంతమంది అసలు ఎందుకు చేస్తారో తెలవదు గానీ, దీంట్లో గూడా కులాలను అంటగట్టేసి, మతాలను అంటగట్టేసి దరిద్రంగా చేస్తున్నారు. సో, దాని గురించి ఒక ఎగ్జాంపుల్‌గా నాకు ఒక బ్రదర్ అయితే కాల్ చేసి వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. ఒక విషయం వినండి. నార్మల్‌గా ఎస్సీ అని అంటాం గదా! మాదిగ అనే వాళ్ళు మన సోదరులు ఉంటారు గదా! వాళ్ళు డప్పు కొట్టకపోతే దేవుడే లేవడు పైకి. అవునా కాదా? ఇప్పుడు నార్మల్‌గా డప్పు కొట్టకపోతే సవాలు బయటకొస్తాయా? అట్లాంటిది వాళ్ళు డప్పు కొడితేనే లేసేటువంటి దేవుడికి వాళ్ళు ఎత్తుకునే అర్హత లేదా? వాళ్ళు సవారి బొడ్లో పెట్టుకునే అర్హత లేదా? హ్మ్. మళ్ళీ సవార్లు నార్మల్‌గా వాళ్ళ దట్టీలెక్కుతాయి దేవునికి. వాళ్ళు పెట్టే కానుకలు తీసుకోవచ్చు. వాళ్ళు ఎక్కిచ్చే దట్టీలు తీసుకోవచ్చు. వాళ్ళేసే కుడకలు తీసుకోవచ్చు దేవుడు గానీ, వాళ్ళు సవారెత్తుకోవడానికి అనర్హులా? ఇదెక్కడ న్యాయము? నార్మల్‌గా సరే వాళ్ళు తక్కువ కులం గావచ్చు. వాళ్ళు తక్కువ కులం అని మీరు డిసైడ్ అయ్యిర్రు ఓకే. కానీ మరి దేవుడు ఎత్తుకోవద్దు గదా వాళ్ళు. మరి సవారీ అనేది ఆ ఎస్సీ యొక్క మిత్రులకెందుకొస్తుంది? ఆ సోదరులకెందుకొస్తుంది? మరి రావద్దు గదా! వాళ్ళు తక్కువైనప్పుడు దేవునికి గూడా తెలుసు కదా! వాళ్ళు తక్కువ నేను వాళ్ళ మీదకి పోవద్దు. వాళ్ళకి అంటుడు ముట్టుడు ఉంటదని. మరి ఆయన మీదకెందుకొస్తున్నాడు? హ్మ్. ఇగ దీనికి ఏమంటారు? ఎనకట నుండి వచ్చిన ఆచారం. ఎనకట నుండి ఎస్సీలకు ఇయ్యలేదు అనంటే, ఎనకట సతీ సహగమనం ఉన్నది. ఏది భర్త చనిపోతే భార్యని తీసుకపోయి అల్ల పడేసుడు. ఆ భార్యని తీసుకపోయి సారీ బాయ్‌ని కాదు. ఆ భార్యని తీసుకపోయి అల్ల పడేసుండే. మరి ఇప్పుడు చేస్తాల్లా అట్లా? ఆ రోజు తెల్వని కొన్ని మూర్ఖ పనుల వల్ల ఇటువంటి ఒక సిట్యుయేషన్ వచ్చింది. ఆ టైంలో జోగిని వ్యవస్థ ఉండే. మరి ఇప్పుడుందా జోగిని వ్యవస్థ? ఆ టైంలో దేవదాసి వ్యవస్థ ఉండే. ఇప్పుడుందా? అప్పుడు తెల్వక కొంతమంది చేసినటువంటి దురహంకారమైనటువంటి పనులను ఎవరో స్వలాభం కోసం చేసి వీళ్ళని అంటుడు ముట్టుడు వాళ్ళు, వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళు ఓన్లీ బానిసలాగానే బతకాలని క్రియేట్ చేసిన వ్యవస్థ ఉంది ఆ టైంలో. ఇప్పుడు అంత సమాజం మారింది. అందరూ సమానమే గదా! దేవుడు అనేటోడుకు అందరూ సమానమే. దేవుడు అనేటోడు అందరికీ సమానమే. మరి అట్లాంటప్పుడు మనం అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పుట్టినామో ఎస్సీ వాళ్ళు ఆ సోదరులు కూడా అక్కడి నుంచే పుట్టిరు కానీ మనం వేరే కాడ నుంచి పుట్టి వాళ్ళు వేరే కాడ నుంచి పుట్టలే కదా! తల్లి గర్భం నుండి వచ్చినాం కదా! తల్లి అక్కడి నుంచి వచ్చినాం కదా అందరం గూడా. అట్లాంటప్పుడు వాళ్ళు తక్కువ ఎందుకు అయితారు? వాళ్ళకి మైల గీల అని సవారీ బోట్‌లో పెడితే వాళ్ళు నాశనం అయితారని భయపడేటువంటి ఆ వ్యవస్థ ఎవరు? సవారీ పట్టినోడు ఏదైతే దుర్మార్గమైన పనులు చేస్తారో నీతి తప్పి విచ్చలవిడిగా తిరగడం, తాగడం అంత గలీజ్ పనులు చేసినోడు ఖచ్చితంగా సవార్ల సొమ్ము తిన్నోడు ఖచ్చితంగా నాశనం అయితాడు. అంతేగాని సవారీ ఎత్తినోడు ఎవరు నాశనం కాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నార్మల్‌గా గోరిట గ్రామం అని ఒక మనకు విలేజ్ ఉంది. మనకి ఈ విలేజ్ అనేది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ తిమ్మాజీపేట అనే మండలు అండ్ గోరిట అనే గ్రామము. సో, ఇక్కడ పాటి చక్రపాణి అనే ఒక పర్సన్‌కి ఆ బ్రదర్‌కి నేను ఫోటో పెడతా చూడండి. ఆ బ్రదర్‌కి అనేది సవారీ దొరికింది. ఒక 3 ఇయర్స్ బ్యాక్ సవారీ అయితే దొరకడం జరిగింది. అటు దొరకడం అనంటే నార్మల్‌గా గాదు. తనకి ఊకే కలలో పడి కలలో నేను ఇక్కడున్నారా బాయిగాడికి రా అని చాలా ఇబ్బంది పెట్టి సతాయించిన తర్వాత ఆ యొక్క సవారీ అనేది తను పోయి అక్కడ చూస్తే ఆ బావిలో ఉండడము. దాన్ని బయటకి తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగేయడము. మీ ఫోటోస్ పెడతా చూడండి ఒకసారి. ఇట్లా చేయడమే జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసుకపోయి ఆషుర్ ఖాన్‌లో పెట్టేసారు. ఆషుర్ ఖాన్‌లో ఇట్లా అంటే వాళ్ళు ఫస్ట్ అన్నారంట గదా! ఓకే చేద్దాము అది ఇది అన్నారంట. కానీ తర్వాత నువ్వు ఎస్సీ గదా! నువ్వు నీకు సవారీ ఎత్తొద్దు అది ఇది అని. అంటే ఆ పర్సన్‌కి ఆల్రెడీ అంతకుముందుకే సవారీ ఉంది. అంటే దేవుడొస్తుంది. సో, ఇట్లా కళలు పడి చూపించిన సవారీ అంటే ఇప్పుడు నా విషయం ఏంది అనంటే, ఆ గ్రామంలో ఆ పెద్ద మనుషులు ఏంది అంటే ఎస్సీ గదా! నీకు సవారీ కట్టి మేము బొడ్లకియ్యము అది ఇది అని మాట్లాడుతున్నారంట. అయితే నువ్వు తక్కువ కులస్తుడిని మాట్లాడడము, ఈ కుల వివక్షత చూపియడం అనేది ఇక్కడ విషయం ఏంది? ఇప్పుడు అదే ఎక్కువ కులస్తులైతే గ్రామంలో అయితే ఆ విలేజ్‌లో చాలామంది ఉన్నారు గదా! మరి ఆ సవారీ అనేది వాళ్ళకే చూపించుకొని వచ్చి ఎత్తించుకోవచ్చు గదా! మరి ఈ పర్సన్‌కి ఎందుకు చూయించింది? ఈ పర్సన్ ఎత్తుకోవాలనే గదా చూయించింది. ఈయన యొక్క నీతి నచ్చే గదా సవారీ అనేది చూయించి నువ్వు నన్ను ఎత్తుకోవాలని కోరుకొని మరి పిలిపించుకొని ఆ సవారీ బయటకి ఆయన చేతుల ద్వారా బయటకొచ్చింది. అట్లాంటి దానికి వీళ్ళంతా గూడా ఇవ్వద్దు అని ఒక కక్షలాగా కట్టేసి సవారీ పక్కకు పెట్టేసి సవారీని కట్టకుండా వీళ్ళు పక్కకే పట్టడం ఎంతవరకు రైటు? అండ్ ఒక విషయం వినండి. సవారీ ఎప్పుడైతే నేను ఎగురుతా, నేను సవారీని నేను ఎగరాలి, నేను ప్రజల మధ్యలోకి పోవాలని ఎప్పుడైతే బయటకొస్తదో,
దాన్ని మనం సవారీ కట్టకపోతే ఆ తీసుకొచ్చిన పర్సన్ మస్తు ఇబ్బంది పడతాడు. ఆ కలలతోటి, ఆ మానసిక బాధ అదంతా కూడా దారుణంగా ఉంటది. దీనికంతా ఎవరి కారణము మరి? అట్లాంటప్పుడు వేరే పెద్ద కులస్తుల్ని పట్టుకొని తెచ్చుకోవచ్చు కదా సవారీ. ఆ పర్సన్‌కి ఎందుకొచ్చింది? సో, ఇట్లా అన్నట్టు. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క బ్యాడ్ ఆలోచనల వల్ల ప్రజల జీవితాలను ఇట్లాంటి అతను బలైపోతున్నాడు ఇప్పుడు మీ వల్ల. సో, అంతేగాని ఖచ్చితంగా నా దృష్టిలో అంటే మీరు అడగొచ్చు మరి మీ విలేజ్‌లో సవారీ ఎత్తుతున్నారా ఎస్సీ వాళ్ళు అంటే. మా కాడ అందరూ సమానమే. ప్రతి ఒక్కడు సవారీ బొట్ల పెడతాడు, ఎగురుతాడు, ధూమ్‌ధామ్ చేస్తాడు. మా దాంట్లో సో, మాకు సోదరులాగానే వాళ్ళు ఒక ముగ్గురు, నలుగురు ఉంటారు అన్నవాళ్ళు, తమ్ముళ్ళు, అన్నవాళ్ళు. సో, వాళ్ళకి ఖచ్చితంగా సవారీ ఎత్తుతారు, సవారీ చేస్తారు. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి అయితే మీరు ఆ పర్సన్‌ని ఇబ్బంది పెట్టకండి. అది దేవుడిని ఇబ్బంది పెట్టకండి. ఎవరు కూడా సవారిని ఇబ్బంది పెట్టి కట్టకుండా ఉంటే నాకు ఆ కోపం అనేది భరించలేకుండా ఉంటది. సో, కాబట్టి మీరైతే ఇట్లాంటి ఈ వీడియో అయితే షేర్ చేయండి. నేను ఏమంటానంటే షేర్ చేస్తే ఆ విలేజ్‌లో చూసిన వాళ్ళకైనా కొద్దిగా నా వీడియో ద్వారా కొద్దిగానే అర్థమైతది వాట్ ఈస్ వాట్ అనేది. ఆ మూఢనమ్మకాలు, ఆ అహంకారమైన భావన అనేది విడిచిపెడతారని నమ్మకంతోనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ నా ఛానల్ ద్వారా హంబుల్ రిక్వెస్ట్, మీరు ఇట్లాంటివి పట్టించుకోకుండా సమాజం, సొసైటీని అర్థం చేసుకొని అతనికి సవారీ ఇచ్చి చేసేలాగా చేస్తే బెటర్. సో, అందుకే వీడియో చేస్తున్నాము. బట్ ఇట్లాంటి మన పీర్ల పండుగలు కూడా ఈ కుల మతాలకు అతీతంగానే ఉంటే బెటర్. కులాలను పట్టించుకొని పండగ చేస్తే మనం ఎక్కడికి ముందుకు పోలేం. ఎంతో గొప్పగా చెప్పుకునే పండగ ఈ కులాల వల్ల ఇది మతాలు అని సంథింగ్ పట్టుకుంటే నాశనం అయిపోతది. అండ్ ఇంకో విషయం ఏందంటే నాతోని మీకు ఎప్పటికుంటే రాజబాబు తెలుసు కదా! సో, ఆయనే ఒక ఎస్సీ తరగతికి చెందినటువంటి అమ్మాయిని అతను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. సేమ్ అయినా గూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కున్నాడు. అంటే నువ్వు కులం తక్కువ వేరే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చుకొని మ్యారేజ్ చేసుకున్నావు. మీకు సవారీ ఇవ్వము అది ఇది అని. సో, నేను అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా దీని గురించి క్లారిటీగా. బట్ సరేలే ఇగ వాళ్ళు సర్దుకుంటారు కదా అని చూసైతే చేయలేదు. బట్ ఈ కుల వివక్షత అనేది చాలా దారుణం ఉన్నది మన దాంట్లో. ఎస్సీ, గిస్సీ అని ఏది లేదు. అందరూ సమానమే. దేవునికి అందరూ ఒకటే. దేవునికి అందరూ ఒకటే. అందరి మొక్కులు ఒకటే. అందరి నమ్మకాలు ఒకటే. అట్లాంటప్పుడు ఆయన మీదికి రాడు కదా! ఆయనే సవారీ ఎస్సీ వాళ్ళ మీదకి పోతున్నాడు మరి. అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దీనైతే మీరు షేర్ చేయండి ఖచ్చితంగా. సో, నా కోసం అని కాదు మీరు షేర్ నాదేదో వ్యూస్ వస్తాయని కాదు. సో, ఆయనకు సపోర్ట్ అయ్యి ఆ విలేజ్ వాళ్ళకన్నా అర్థమైతది వాట్ ఈస్ వాట్ అనే విషయం గురించి అనేది.